హాయ్ అండి, వెల్కమ్ టు వర్ణవి ప్రాపర్టీస్. నేను మీ శ్రవంతి. ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరూ? ఇక ఈరోజు మంచి 3 BHK అనే సేల్కి వచ్చిందండి. ఇంక ఇది వచ్చేసి ఏ ఏరియాలో ఉంది, స్పెసిఫిక్గా దీనికి వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను పూర్తి వివరాలు మీకు అందజేస్తాను. ఇక ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో లొకేట్ అయి ఉందండి. ది బెస్ట్ లొకేషన్ అండి. రెంటల్ పర్పస్గా చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ 35,000 to 40,000 అన్నది రెంట్ నడుస్తుంది 3 BHKకి. సో బెస్ట్ ఆప్షన్ అండి. ఎవరికైనా కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు పూర్తి వివరాలు మీకు అందజేయడం జరుగుతుంది. ఇక ఈ ఫ్లాట్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి 3 BHK అండి, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్. సో ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అన్నది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి అటాచ్డ్ మనకి వాష్ ఏరియా అన్నది వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో ఇదంతా ఆ వాష్ ఏరియా అండి. మనకి ముందు వచ్చేసి 30 feet రోడ్ అన్నది దీనికి ఉంది. జస్ట్ హై టెన్షన్ లైన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకి వీక్లీ మార్కెట్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. హాస్పిటల్స్ అండ్ జిమ్స్, ఆల్ ఓవర్ సూపర్ మార్కెట్స్ ప్రతి ఒక్కటి నియర్ బై ఉంటుందండి. మనకి ఆర్టీఓ ఆఫీస్ కూడా జస్ట్ నియర్ బై ఉంటుందండి. మనకి దీంట్లో పూజా రూమ్ అన్నది ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళు. సో 3 bedroomలో మనకి ఒకటి పూజా రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి హాలు అండ్ డైనింగ్ ఏరియా కూడా బాగానే ఉందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి, వుడ్ వర్క్ ఉంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఇది 3 BHK, ఒకటి అటాచ్డ్ వాష్రూమ్, ఒకటి కామన్ వాష్రూమ్, 2 వాష్రూమ్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఓవరాల్గా ఫ్లాట్ వచ్చేసి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. దీనికి అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో ఇందులో కూడా వుడ్ వర్క్ ఉంది. రీసెంట్లీ పెయింట్ చేయించారండి. సో మనం తీసుకున్నా కూడా రెడీ టు ఆక్యుపై అండి. డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ దీన్ని రీపెయింట్ చేయించాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ అండి. ఇది వచ్చేసి మనకి టోటల్ రాఘవేంద్ర కాలనీ అండి, ఫుల్ డెవలప్డ్ ఏరియా. కొండాపూర్లో ది మోస్ట్ వాంటెడ్ ఏరియా అండి మనకి రాఘవేంద్ర కాలనీ. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. చెప్పాను కదా, మనకి 3 bedrooms అయితే 2 washrooms ఇచ్చారు. ఒకటేమో అటాచ్డ్ వాష్రూమ్, ఒకటేమో కామన్ వాష్రూమ్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి. దీనికి కూడా అటాచ్డ్ మనకి బాల్కనీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఓవరాల్గా 2 బాల్కనీస్ వచ్చాయి, ఒకటి వాష్ ఏరియా వచ్చింది. ఓవరాల్గా 3 వచ్చాయి మనకి. సో ఫుల్లీ వెంటిలేషన్ ఫ్లాట్ అండి, వెల్ డెవలప్డ్ ఏరియా. మీరు అంటే ఉండడానికి తీసుకున్న, రెంటల్ పర్పస్కి తీసుకున్న ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్లో ఉందండి. 1540 SFTలో ఉంది. మనకి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 60 వస్తుందండి. సో ప్రైస్ వచ్చేసి 1,05,00,000 కోట్ చేయడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఇదండి నార్త్ ఫేసింగ్. ఓవరాల్గా ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్లు ఉన్నాయండి. ఒకటేమో ఈస్ట్ ఫేసింగ్, ఒకటేమో నార్త్ ఫేసింగ్. ఓవరాల్గా 4 floors ఉన్నాయి, అంటే 8 flats మాత్రమే ఉన్నాయి. సో వెంటిలేషన్ కూడా చూడొచ్చు. మనకి వుడ్ వర్క్ కూడా క్వాలిటీ వుడ్ వర్కే ఉందండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే కింద డిస్క్రిప్షన్లో అన్ని వివరాలను ప్రొవైడ్ చేస్తాను.